బాబాయ్ నమస్తే. నమస్తే మేడం. ఏం పేరు నీ పేరు? అన్నమయ్య. ఏడుంటావు? మామనార్. ఇక్కడ వరంగల్ సభకు వచ్చినావా? వచ్చినాం, వరంగల్ సభకి వచ్చినాం. కేసీఆర్ మీటింగ్కి వచ్చినాం. ఎట్లుంది మరి రేవంత్ పరిపాలన ఎట్లుంది? రేవంత్ పరిపాలన నాకు ఏం నచ్చుతలేదు. ఎందుకు? ఆయన చేసే పనులే నచ్చుతలేవు. గొల్లలో గొర్రెని ఇస్తాను, ఆయన తెలుగులకు చేపలు ఇస్తాను, యావి లేవు మాకు. ముందు ఆ కేసీఆర్ ఇచ్చినవి ఉండే అన్ని. ఇప్పుడు ఏమి ఇస్తలేడు, ఆయన ఏం చేయగలుగుతలేడు మాకు. గొర్రెల కేసీఆర్ మోసం చేసిండు, గొర్రెలు ఇచ్చే దాంట్లో అంటున్నాడు కదా. ఎవరు ఏం మోసం లేదు, అది అస్సలు మాట. అసలు యాదవులకు కానీ ముద్రాజులకు కానీ మంచి సవలత్ ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. రైతు బంధు లేదు, ఏమీ లేదు. ఉండదు. నాకు 8 ఎకరాలు ఉంది. లేదు 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 లేదు. నా పెళ్ళానికి వచ్చింది 2 ఎకరాలకు. నా పెళ్ళానికి 2 ఎకరాలకు వచ్చింది. నాకు 5 ఎకరాలు ఉన్నది. రాలే ఏం రాలేదు. ఆయనది మొదలే నచ్చలేదు. ఒక ఓటు విలువ ఎంత ఉండదు అంటే, ఆయన కేసీఆర్ అనుకుంటాడు చూడు గన్మేను. ఆయన టువాకి ఉన్న విలువ ఒక ఓటుకు ఉండదు. టువాకి కూడా లేదు ఒక్క ఓటు విలువ. వాడిని కేసింది ఏం దండగా వేసి నాశనం చేసి పెట్టి మా కొంపని అంతా నాశనం చేసి వేసిన వాళ్ళు వేసిండే ఇప్పుడు పరిశానలో పడ్డారు. ఇప్పుడు ఏం రాలేదు, రైతు బంధు రాలేదు, యాది రాలేదు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంటే మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు, హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోయి మనిషిని బతికిచ్చిండు. పడుకులతో లేవాడు కేసీఆర్ని తిట్టనికే అనుకుంటాడు. లోటస్ పీస్ కాడు, చీన్ పీకర్ కాడు అని తిట్టనికే అనుకుంటాడు. గాడిగాడు ఓ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. వచ్చి తెలుగు నానే గుర్రగాష్టం లేక మాట్లాడతాడు.